వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అయితే వాళ్ళకి పింఛన్ కట్. ఇప్పుడు ఇదే జరుగుతుంది అనేది వీళ్ళు వేస్తున్న పాయింట్. వాస్తవానికి తాజాగా పింఛన్ కట్ట అని వస్తున్న నోటీసులు నిలిపివేయాలి అనేది ప్రభుత్వం ఒక జారీ చేసింది. అయితే అందులో ఎవరికి 18 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళకి ఆ నోటీసులు పంపిస్తున్నాము, ఆ నోటీసులు ఇక పంపించొద్దు అనేది ఆదేశాలు. అయితే వీళ్ళు చెప్తున్నది ఏంటి, సాధారణంగా ఎక్కువ దివ్యాంగుల్లో జరిగింది. ఇక్కడ ప్రకాశం జిల్లా మొండ్లమూరుకు చెందిన తాతపూడి సుశీల ఈమె దివ్యాంగురాలు. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఒక తోపుడు బండి మీద వెళ్లాల్సిందే. అంటే ఆమె నిలబడలేదు. దళిత కుటుంబానికి చెందిన మహిళకు నెల పింఛన్ అయితే వచ్చేది. ఇమీడియట్గా ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె పింఛన్ తీసేశారట. దీంతో స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి ఆమె అదే తోపుడు బండి మీద వచ్చి, అది కూడా ఒక లాక్కి వెళ్ళాలంట, వచ్చి వాళ్ళు అడిగారు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులన్న కారణంగానే పింఛన్ తీసేశారు అనేది ఆమె ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. అలాగే పెద్దారు వీడంట, కూటమి ప్రభుత్వం దివ్యాంగుల బతుకుతో చదరంగం ఆడుతుంది, సదరన్ సర్టిఫికేట్ల మాయాజాలంతో పింఛన్లకు భారీగా కోత విధిస్తోంది, ఇది లబ్ధిదారులు చేస్తున్న ఆవేదన. సర్కార్ తీరును నిరసిస్తూ ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండల పరిషత్ కార్యాలయం ఎదుట దివ్యాంగులు ఆందోళనకు దిగారు. ఏళ్ల తరబడి పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళు సడన్గా అనర్హులు ఎలా అయ్యాము అనేది వాళ్ళు వేసిన ప్రశ్న. మండలంలో చాలామంది పింఛన్లు తీసేశారట. తక్షణం తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలి అనేది, లేకుంటే తమ ఉసురు సర్కారు తగులుతుంది అని శాపనార్థాలు పెడుతున్నారు. దీంతో దివ్యాంగులకు వైఎస్ఆర్సీపీ అయితే అండగా నిలబడుతుంది. కాకపోతే వాళ్ళు అండగా నిలబడిన ప్రభుత్వం వచ్చిన తర్వాత, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కొనసాగిస్తామని చెప్తారు. ఈ లోపు వాళ్ళ పరిస్థితి ఏంటి? మొత్తానికి దివ్యాంగుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అనేది ఒకసారి పరిశీలించుకోవాలనేది. ఎందుకంటే వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే వీళ్ళకి మానసిక వైకల్యమే కాదు, శారీరక వైకల్యం ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళు చెప్తుంది ఏంటి, మానసిక వైకల్యంలో 40% లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే తీసేసాము అనేది, అలాంటి వాళ్ళకే నోటీసులు ఇచ్చామని. కానీ ఇక్కడ స్వయంగా నడువు ఇరిగిపోయిన వాళ్ళు, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు మా పింఛన్లు పోయినాయి అని చెప్పి ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇక్కడ వైసీపీ సానుభూతి పరులు అని తెలిస్తే పింఛన్లు కట్ చేసేసారా? వాళ్ళు చెబుతున్న నిజమేనా? ఇది ప్రభుత్వం ఇవ్వాల్సిన క్లారిటీ.